దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, మనమందరం ఈ విధంగా కూడుకుని 6వ వారములో యేసయ్య నామాన్ని ఘనపరచటానికి, మహిమపరచటానికి ఆ దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చారు. గతించిన 5 వారాలు ఆశ్చర్య రీతిగా నడిపించిన దేవుడు ఈ 6వ వారం కూడా ప్రభువు మనల్ని నడిపించి తన వాక్యం ద్వారా ఆదరించి ప్రభువు మనందరినీ కూడా బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకేమీ ఆలస్యము చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ అందరి ఆత్మీయ శ్రేయస్సును కోరి ఈ ఉపదేశాల ద్వారా మీరు బలపరచబడాలని, ఆధ్యాత్మికంగా బలపరచబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి. గనక ఏదో మాకు డబ్బులు ఎక్కువైపోయి కాదు, చాలా భారంతో ఎన్నో ఆర్థికమైన పరిస్థితులు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మరి మీరందరూ కూడా తప్పగా ఈ కార్యక్రమాల కోసం మానక మిమ్మల్ని అందరినీ ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నాను. ఇంకా వాక్య ధ్యానమునకు సమయం అయింది. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథం 46 సంకీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకోండి. చాలండి. ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే ఊరకుండుడి అన్నాడు. ఏందయ్యా ఈ మాట ప్రభు ఇలాగ సెలవిచ్చాడు? ఆయన ఊరుకోమంటున్నాడు ఏంటి? ఆయన ఊరుకోమంటే మనం ఎక్కడ ఊరుకుంటున్నాం? ఏ విషయంలో ఊరుకోమంటున్నాడంటే దేవుణ్ణి మనం అడిగేది దేవుడు ఇచ్చే వరకు చెప్పాలి గట్టిగా. దేవుడు అబ్రహాంకి దేవుడు సంతానాన్ని ఇస్తానని 75వ సంవత్సరాన దేవుడు వాగ్దానం చేశాడు. 99వ సంవత్సరంలో అబ్రహాంతో మాట్లాడాడు. ఏమని? నేను సర్వశక్తి గల దేవుడును, ఇదిగో నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అని దేవుడు అబ్రహామునకు చెప్పిన శారమ్మ దేవుడు ఇచ్చే వరకు ఊరుకోలేదు. శారమ్మ బ్యాచ్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? అడిగింది దేవుడు చేసే వరకు ఏం చేయాలా? మాట్లాడండి అమ్మ కథ. ఊరుకోమని దేవుడు ఎందుకు మాట్లాడాడంటే అందులో నేను మీ బాధ్యతని. నువ్వు ఆవేశపడకరా బాబాయ్, నేను చేసే వరకు ఏం చేయాలా? నీ భర్త మారే వరకు ఏం చేయాలా? ఇల్లు ఇచ్చే వరకు ఏం చేయాలా? జాబ్ వచ్చే వరకు ఏం చేయాలా? అప్పులు తీరే వరకు ఏం చేయాలా? ఎందుకు దేవుడు ఊరకుండమంటున్నాడు? మనం ఎందుకు ఊరుకోవాలి? చాలా బాగా గమనించండి. అంటే నేనేమంటానంటే దేవుడు ఊరుకోమంటున్నాడంటే అర్థం ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్, సమస్యలు మనకి రాగానే కొంతమంది ఏం చేస్తారంటే సాతాను గాడు ఊరుకోనివ్వడండి. ఏళ్ళకి కేలికి మనకి ఏం చేస్తారు? ఫోన్ చేయిస్తాడు. ఎందుకు? ఆ ప్రాబ్లమ్స్లో, ఆ కష్టములో, ఆ ఇబ్బందులు మనం ఏమవుతామంటే దానికి ఆపోజిట్, ఊరుకోవడానికి ఆపోజిట్ కంగారు ఎక్కువ. ఏమి ఎక్కువ? చారమ్మ కూడా కంగారే కదా. దేవుడు ఇస్తానంటే ఆగిందా? మరి ఏం చేసిందో మీకు తెలుసు. హల్లెలూయా. ఏం చేసిందండి? ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఏదో కంగారు పడతాం. సాతాను గారు కంగారు పెట్టినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? కంగారు పడకూడదు. మరి దేవుడు ఏమన్నాడు సార్ అంటే నువ్వు ఊరుకో, దేవుని మీద విశ్వాసం ఉంచే. ఇప్పుడు ఆయనే మనలను స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు. మన పేతురు రాసిన పత్రికలు అంటాం,
తన 5వ అధ్యాయం 10వ వచనంలో సర్వకృపానిధి యగు దేవుడు తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచాడు. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి మనలను బలపరిచి మనలను పూర్ణులుగా చేసేవాడు మన ప్రభు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకవేళ మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా తట్టుకుని మనం ఏం చేయాలి? నిలబడాలి కదా. శ్రమల్లో ఏం చేయాలా? తట్టుకుని మనం ఏం చేయాలండి? నిలబడాలి. సాతాను గాడు నిలబడనివ్వడు. కొన్ని కష్టకాలం వచ్చేటప్పటికి మనకేమవుతుందంటే కొంతమందికి రక్తం మరిగిపోతున్నట్టు మరిగిపోతూ ఉంటుంది. అంటే నేను యథార్థంగా ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, ఉపవాసం చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు జరగకపోవాలి, ఎందుకు అవ్వకపోవాలి, ఒళ్ళు ఏం చేస్తుందంటే రక్తం మరిగిపోతుంది. తప్పేం లేదు. మరి దావీదుకు కూడా అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే అదే. ఏం చేశాడు చెప్పనా? తనలో తను మాట్లాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఏం చేశాడు? తనతో తానంటే ప్రాణంతో మాట్లాడుకున్నాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు ఖాళీగా కూర్చున్న మా అమ్మమ్మ అప్పుడప్పుడు తనలో తాను మాట్లాడుకునేది. దేవునికి స్తోత్రం. ఏంది మాట్లాడుకుని ఇలాగనేది, ఇలాగనేది, ఇలా అనేది, ఇలా అనేది. పెదాలేమో మాట్లాడుకుని అంటే నిజంగా మాట్లాడుకోవడమే. మరి దావీదు అటువంటి అనుభవం వచ్చినప్పుడు తన ప్రాణముతో తను మాట్లాడుకుంటున్నాడు. తప్పే ఉంది మాట్లాడుకోవడంలో. నీ ఆత్మతో నువ్వు మాట్లాడుకొని ఆడి దగ్గర ఈడి దగ్గర మాట్లాడు, చెలరేగిపోయి మాట్లాడబడి నువ్వు దోషిలాగా ఏదో ఘోరమైన పాపిలాగా నిలబడేదానికంటే దావీదు తన పరిస్థితుల్లో తనకు ఎదురైనప్పుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అంటే నేనేమంటున్నానంటే మనం ఏమనుకున్నాం? చేతకాక చెప్పండి, చేతకాక ఊరుకోమంటున్నారా? హలో, దేవుడు చేతకాక ఊరుకోమంటలేదు. నేను చేసే వరకు ఏం చేయమన్నాడో అది దేవునికి చేతకాక కాదు. దేవుడికి గర్భం ఇవ్వాలి కాదు, ఈవిడు ఉండాలా. ఏంటంటే సాతానుడు ఏం చెప్తాడంటే తెలుసా? ఏదో చేతకాను తనను బట్టి ఊరుకోమన్నట్టుగా, లేదా బలం లేక ఊరుకోమంటున్నట్టు కాదు. ఎందుకు లేదు బలం? ఎందుకు బలం లేదు? మనం ఏదని అనుకోండి, అప్పు చేసాను. మా పాస్టర్ మళ్ళీ మేనత్తు ఉండేది, అప్పు చేసిన నిప్పులాంటి సారా తాగాలని. ఏంటండి చెప్పండి, ఏంటండి అమ్మ చెప్పండి. అప్పు అయినా కానీ చూడండి, ఆవిడ చేత చెప్పించింది. చెప్పండి అమ్మా, యజ్ఞ రక్త విజయం. హల్లెలూయా. అంటే జలసా మనిషి అదే అతవుతుందా? మీరంతే, మీరు ఏదైనా కావాలనుకుంటే అప్పు చేసాను చేసేస్తారు. యజ్ఞ రక్త విజయం. దేవుని అక్కడ ఉన్నాయండి, ఉన్నాయండి. హలో, బలము లేక కాదు దేవుడు ఊరుకోమనేది, చేత కాక కాదు ఊరుకోమనేది. ఒక రోజున మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం చేశాడు. చేశాడా లేదా? చేశాడు. ఆయన కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉంటే కొండ కింద ఉన్న ఇశ్రాయేలీలు ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మళ్ళా ఐగుప్తు తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడు అని చెప్పి అహరోను గారిని బలవంతం చేస్తే అప్పుడు వీళ్ళ ఒంట్ల మీద ఉన్న బంగారం అంతా తీసి అహరోను గారికి ఇస్తే, చూడండి ఇప్పుడు అహరోను గారు ఏం చేశారండి? మాట్లాడండి. అహరోను ఏం చేశాడు నాన్న? బోత విగ్రహం చేయడమే కాదు, మన వాళ్ళు ఊరేగింపు పెట్టారు. దేవుని స్తోత్రం. డ్యాన్సులు యజ్ఞ రక్త విజయం పెట్టేశారు లేదా? మనోళ్ళే యజ్ఞ రక్త విజయం. అప్పుడప్పుడు చూడండి ఇలా రోడ్డు మీద వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు మనోళ్ళు. ఏం జరిగిపోతుందని ఇప్పుడు ఊరేగిస్తూ పెద్ద రావుడు చేస్తూ ఉంటే దేవుడికి ఎందుకు కోపం వచ్చిందని చెప్తాను నేనండి. ఇశ్రాయేలీలందరూనండి ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు నీవే 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 అని అన్నగానే దేవుడికి ఏమొచ్చిందని కోపం వచ్చేసింది.
నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇప్పుడు ఈ సమయంలో దేవుడు మోషే గారిని ఏం చేయమంటున్నాడో ఆ ప్రస్తావన చదువుదాం. 8, 9, 10 వచ్చిన, ఇదిగో నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత వేసిన దూడను చేసుకుని దాని ఎదుడు సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటుంటా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో లోబడు నల్లని ప్రజలు. కాబట్టి మోషే, కావున నీవేం ఊరుకోండు, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని మోషే వినండి, దేవుడే మోషేని ఏమంటున్నాడు అంటే ఊరకుండము. ఇదే పరిస్థితి మనకి కొంతమంది ఎదురవుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నేను నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చి వేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు మోషేకు చెప్పినప్పుడు పైన అన్నాడు, ఒరే అబ్బాయి నువ్వు ఈ విషయంలో ఊరకుండము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. దేవుడు ఊరకుండమని ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు తప్పు చేసింది ఎవరండి? ఇశ్రాయేలీలే కదా. మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చిన దేవుడు నీవే అన్న వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలే కదా. ఇంతకీ దేవుడు మోషేతో ఏమంటున్నాడు? అది నాకు కీలకం. ఊరకుండమన్నాడు. ఏమన్నాడండి? అదే మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలు తన ప్రజలతో కూడా నిర్గమకాండములో 13వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఏమండి వీళ్ళకి ఒక్కసారి మనం చూద్దాం. 13వ అధ్యాయం ఏమన్నాడండి చెప్పండి. దేవుడు కలగజేయు రక్షణ మీరు ఎలాగ చూడాలి? ఎన్నో వచ్చిన అది 14, 13 14వ అధ్యాయము 13వ వచనములు. దానికి ముందు పైన జరిగిన కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి, అవి మనకొద్దు. కానీ అందుకు మోషే మీరు భయపడకండి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరకుండండి. ఊరక నిలిచేం చేయాలి? చూడాలి. మనం ఊరకుండా నిలిచి చూడం. అంత ఓపిక ఎక్కడుంది సార్? ఇవాళ పేదం చేస్తే రేపు పొద్దునకే జరిగిపోవాలి. మరి అబ్రహాంకే ఇది 75 సంవత్సరాలు చెప్తే 25 సంవత్సరాలు ఎదురు చూస్తే అంత ఓపిక లేదుగా. ప్రభువు చెప్పింది ఏంటో తెలుసా? మీరు ఊరక నిలిచి చూడండి, నేను అద్భుతం చేయబోతున్నాను. ఆమేన్. చూడండి, ఊరక మీరు నిలిచి చూడండి, నేడు మీరు చూచిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, కాబట్టి మీరు ఊరకనే ఉండవలనని చెప్పండి. దేవుడే యుద్ధం చేయబోతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలా? దేవుడు కార్యము చేయబోతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒరే బాబు, యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడే నీ పక్షాన యుద్ధము చేయబోతున్నాడు గనుక నువ్వేం చేయాలా చెప్పండి. ఇప్పుడు దేవుడు యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఊరుకోకపోతే నువ్వేనా యుద్ధానికి వెళ్తావా? చెప్పండి. యుద్ధానికి వెళ్ళే శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉన్నాయా? తగిన ఆయుధాలు నాకున్నాయా? నువ్వు లెగితే మోకటి, ప్రభువా నేను బలహీనురాలిని నాయనా, నేను దిక్కులేని దాడు నాయనా, బలం లేదు దిక్కులేని దొంగ ఏడుపులన్నీ ఏడ్చేసి మళ్ళీ ఊరుకోకుండా నువ్వు చెడరేగిపోతుంటే దేవుడు ఏం చేస్తాడో దోందా? దేవుడు నేను చేస్తానన్నప్పుడు నువ్వేం చేయాలా చెప్పండి, గట్టిగా మాట్లాడండి. దేవుడు మీ పక్షమున యుద్ధము చేయును కాబట్టి మీరు ఏం చేయాలి? ఊరకుండండి. దేవునికి అప్పగించాం, దేవుడు చేస్తానన్నాడు.
ఈ దేవుడు చేస్తానన్నప్పుడు నువ్వు ఏం చేయడం అంటే ఊరక దేవుడు చేసేవరకు ఏం చేయాలా? కనిపెట్టడం అంతే. చూస్తా కనపడు దేవుడు ఎప్పుడు చేస్తాడు, మరో దేవుడు ఎప్పుడు చేస్తాడు నేను ఏమైనా చెప్తానా? దేవుడు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే చేస్తాడు. సాతాను అంటుంది, ఎందుకు చేయలేదు? అంగో వాళ్ళకి చేసేసాడు, వీళ్ళకి చేసేసాడు అని అంటే ఏమంటారు, నీకంటే ముందు వరుసలో చేస్తున్నారు. వాళ్ళు 10 నుంచి ఏడుతున్నారు కాబట్టి చేస్తున్నాడు దేవుడు. నువ్వు ఏడిచేది నిన్నగాక మొన్నే వచ్చావుగా, ఇదిగో వాళ్ళకి చేసేటని చూపుతాం, నీకు జ్ఞానం ఉండాలి కదా. అదిగో వాళ్ళు 10 ఏళ్ళ నుంచి వస్తున్నారు, 10 ఏళ్ళ నుంచి దేవుని అడుగుతున్నారు, ఆ 10 ఏళ్ళకి ఇప్పుడు దేవుడు. మరి నువ్వు చాలామంది కంతేరు ఇలా చేసుకోడు. చైతన్య చెప్పి నువ్వు ఏజ్జరక్తం ఆయన చేస్తాడో, నా దేవుడు చేసే వరకు నేను ఎదురు చూస్తున్నాను, నా దేవుడు ఖచ్చితంగా నా పక్షాన చెయ్యబోతున్నాడు. హల్లెలూయ చెప్పండి, హల్లెలూయ. ఏమంటావు? నేను ఏమీ చేయలేను ప్రభువా, నా వల్ల ఏమీ అవ్వదు నాయన, నేను బలహీనురాలు నాయన. ఇవన్నీ వాడే డైలాగులు హెచ్చరక్తం వేజేవి. మరి ఆయన చేస్తానన్నాడు కదా, చేస్తానప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇక్కడ కొన్ని పదాలు, ఊరకో, నిలిచుండు, చూడు, కనిపెట్టాలి. అందరూ చెప్పండి, ఊరుకోవాలి, నిలిచుండాలి, చూడాలి. ఏం చెప్పండి? ఊరుకోవాలి, నిలిచుండాలి, చూడాలి, కనిపెట్ట. మోచేది అంటున్నాడు, నువ్వు ఊరుకో, వీళ్ళందరూ నేనేం చేస్తాను చెప్పండి, వీళ్ళందరూ నేనేం చేస్తాను అని అనగానే మోషే గారు ఊరుకోలేదు. ఏమయ్యా, వీళ్ళందరినీ ఐగుప్తుని తీసుకొచ్చింది ఎందుకు నువ్వు? 11 వచనం అంటాడు, మోషే తన దేవుడైన, నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం, మోషే తన దేవుడైన యెహోవాని బ్రతుమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి కలిగిన నీ బాహుబలం వలన ఐగుప్తు దేశములు రప్పించిన నీ ప్రజల మీద అయా నీ కోపం అన్నేలా. సేవకుడండి మోషే, తన ప్రజలు నశించిపోతా ఉంటే ప్రభువు వీళ్ళందరినీ ఐగుప్తు నుండి తీసుకొచ్చింది ఎందుకు నువ్వు? వీళ్ళందరినీ నువ్వు చేయడానికా? అదే మోషే ఆలుతాను, రే బాబో, ఒరే దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు రా బాబు, మీరు కంగారు పడకండి రా. నేనేమన్నానంటే తలకో మాట మాట్లాడేస్తాం. దేవుడు చేసే వరకు నిలిచి చూడనప్పుడు మనలోనికి నెగిటివ్ థాట్స్ రాకూడదు. నెగిటివ్ థాట్స్ ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ థాట్స్ కలగజేసేవాడు ఎవడు తెలుసా? అపవాది. అందరూ చెప్పండి, ఎవరండి అపవాది? అంటే ఎవరు? సాతాను. మరి 6 వారాలు అయింది, నువ్వు పెద్దం చేస్తున్నావు ప్రభువా, 7 వారాల్లో అయిపోవాలన్నావు, మరి ఇంకొక వారం ఉంది అవ్వలేదేంటి అని నెగిటివ్ థాట్స్ సాతానుడు కలగజేస్తాడు. ప్రభు ఈ రోజున ఇదే మాట చెప్పమన్నారు. ఏంటి? ఊరకుండి నిలిచి నువ్వు చూడు, ఒక అద్భుతాన్ని నువ్వు కన్నులారా చూడబోతున్నావు. ఏం చూడబోతున్నావు చెప్పండి గట్టిగా. మీ కుటుంబంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. మీరు ఊరక నిలిచి ఉంటే ఏదైతే జరగలేదనుకున్నారో దేవుడు దాన్ని చేసి దేవుడు చూపించబోతున్నాడు. ఎస్, మనము ఊరక నిలిచి మనము చూడాలి. ఎవరు ఊరక నిలిచి చూసినంత మాత్రాన నువ్వు చేతకానివైన వ్యక్తివి కావు, బలము లేని వ్యక్తివి కాదు. ఏమండయ్యారు, బలము లేదని ఊరుకోమంటారా? నేను ఎలా ఊరుకుంటాను? ఊగిపోతూ ఉంటారు, ఏజ్ రక్తం వేసి. కొంతమంది 2-3 అట్టుకున్నా ఊగిపోతూ ఉంటారు, ఊరుకోమంటే ఊరుకోరు. అర్థం ఉందా? నోరు ఊరుకోదు, ఏజ్ రక్తం వేసి. ఊరుకోవే అన్న జరే బౌరు కప్పలా ఊగుతూ ఉంటుంది, ఏజ్ రక్తం వేసి. ఊరుకోమంటున్నాడంటే దేవుడు చేతకాని వ్యక్తిగా. నేను మరోసారి చెప్తున్నాను, బలము లేని దాని అని కాదు. దేవుడు ఊరుకోమన్నది ఏంటంటే మనము దేవుని యందు విశ్వసిస్తున్నాం, మనము దేవుని మీద ఆధారపడుతున్నాం, నా దేవుడు ఈ కార్యము చెయ్యగలడు అని విశ్వసిస్తున్నాం. చేసే వరకు ఊరుకని పరవేకరిసి మనం చూస్తాం అంతే. ఆమేన్, ఆమేన్. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇదే సమస్య మోషే గారికి వచ్చింది. మోషే గారు అన్న దావీదు గారికి షిమి అనేవాడు ఉన్నాడు. ఆడు చూడటానికి బలహీనుడే,
కానీ దావీదుని నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. ఎవరో షిమి అనేవాడు. షిమి అనే వ్యక్తి దావీదుని ఎవరిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు మహాయుద్ధ వీరులు. కానీ షిమి తిడుతుంటే దావీదు నవ్వుతూ తలాడిస్తూ ఏమన్నా ఉంటే దేవుని దగ్గర మోకరించి, ఎవరి దగ్గర? దేవుని దగ్గర మోకరించి ఆయన పాదాల చెంత దగ్గర కూర్చుని దావీదు షిమిని దేవునికి అప్పగించాడు. ఏం చేయడే? కానీ దావీదు దగ్గర ఉన్న మహావీరుడు చేతకానుడు, ఆడెవడాడు బలహీనుడు, ఆడు అలాగినేస్తున్నాడు, ఆడు ఇలాగినేస్తున్నాడు, ఆడు అలాగ అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు అంటే దావీదు ఊరుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అదేనైతేనా ఏమన్నంటే ఊరుకుంటావా? దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకున్నా ఊరుకుంటాను అనుకున్నావా? అదే మరి. అదే గనక నేను పాత వ్యక్తినైతే నేనేం చేద్దును? ఏది కావాలితే అంటే నువ్వు పాత వ్యక్తిలాగా ఇంకా ఆ పాత వ్యక్తి నీలో ఉన్నాడు పోలేదా? ఇప్పుడు షిమి తిడుతుంటే ఈయన దావీదు గారు ఎవరికి అప్పగించాడు? షిమిని దేవునికి అప్పగించాడు. ఎవరిని అప్పగించాడు? ఇప్పుడు నేను తిడుతున్నారు, ఎలాగంటున్నాడండి, అలాగంటున్నాడండి, మా ఆయన ఇలాగంటున్నాడండి, పక్కవాడు ఎలాగంటుంది, మా అత్తగారు ఎలాగని, వాళ్ళందరూ నువ్వు ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఓరకుని చెప్పండి. ఒక్కళ్ళు అంటలేదు హెచ్చరక్తవేజీ దేవుని చేతికి. మరి దావీదుని షిమి తిట్టేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళ పక్కనున్న వాళ్ళు అందరూ కూడా నిజమే, మనము మన దగ్గర డబ్బులున్నా, చూడండి బలమున్నా, చేయగల సత్తా ఉన్నా, అమ్మో దేవుని చేతికి మనం ఏం చేయాలి చెప్పాలి? దేవుని చేతికి ఏం చేయాలి మనం? చూడండి, మనకు బలం లేక కాదు, డబ్బు లేక కాదు, వెనకాల బాబు బలం ఉంది, అమ్మ బలం ఉంది, అన్నయ్య బలం ఉంది, పక్కింటోళ్ళ బలం ఉంది, వీళ్ళ దగ్గర బలం ఉంది. హలో, అదేం కుదరదు. నువ్వు ఏం చేయాలా? ఊరుకో. ఇప్పుడు దావీదుకి అటు బలహీంటే షిమి కోడితో ఒక దెబ్బగా అయిపోతాడు. దేవుని చూడు, ఆడు పెట్లా ఉంటాడు యజరాజు, ఈవిడేమో పుల్లా ఉంటుంది యజరాజు, వాడు చెలరైపోతున్నాడు. ఈవిడ ఒక దెబ్బ వేసిందంటే యజరాజు మళ్ళీ ఆడాడు. అలాగని ఇయ్యొద్దు అన్నాడు దేవుడు తెలుసా? యజ్జరక్తవేజే దేవుని చేతికి దావీదు ఏం చేశాడు? షిమిని అప్పగించినట్లు కొన్ని సమయాల్లో నువ్వేం చేయాలా? నువ్వు అప్పగించుకోకుండా సెలరేకపోతే దేవుడు ఏం చేయడు యజ్జరక్త. అది నా పాయింట్. దేవా నీ చేతికి నేను ఏం చేస్తున్నాను చెప్పండి. షిమిని దావీదు గారు దేవుని చేతికి ఏం చేశాడు? అప్పగించాడు. ఆ పరిస్థితుల్లో దావీదులాగా నీవు నేను మనం ఏం చేయాలా? మన సమస్యను దేవునికి అప్పగించాలి. నీ వ్యాపారమును దేవునికి అప్పగించాలి. నీ బిడ్డను నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ఆడు కొట్టెత్తే మారిపోతాడా? ఆడు ఇంకా మొండోడైపోతాడు. మొండోడు అవుతాడు ఆవిడ. నువ్వు అత్తమాటలు తిట్టేచ్చావు అనుకుని చేతకానుడు నువ్వు ఏం తేలేదంటే ఆడు నిజంగా చేతకానుల్లో తయారైపోతాడు. ఇది రక్తం నుంచి ఆడు చేయగలిగే సామర్థ్యం నీ నోటు ఒక్క ఆడు చేతకానులుగా నేను చేతకన్నాను కదా అది చేతి చూపింతాడు ఇది రక్తం నుంచి. అదే నువ్వు చేయగలవు. నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేసేస్తావంటే ఆ నిజంగా చేయలేని సామర్థ్యం ఉన్నా తెలుసుకున్నారు. నిజమే, మా ఆవిడ అన్నట్టు నేను చెయ్యాలి అయితే రక్తం వేసి, లేదా మా అమ్మ అన్నట్టు చెయ్యాలా, నేను మంచిగా మారాలి ఏది రక్తం వేసి. ప్రభు చెప్తున్నాడు ఏంటంటే దావీదు షిమి విషయంలో ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. అక్కడ ఒక విషయం చెప్తాను, ఎందుకో చెప్పనా? యేసు ప్రభు కొండ మీద ప్రసంగాలు అన్నాడు, సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు వాక్యం చెప్తాను. అంటే నువ్వు ఓరక నిలిచిన సాత్వికం, ఆ విషయంలో ఏం చేయాలా? సాత్వికం. ఇప్పుడు చూడండి, దావీదు షిమి పట్ల చూపించింది సాత్విక మూలాన ఏం జరిగిందో చెప్పనా? ఈ షిమి అనేవాడు
బెన్యామీను గోత్రానికి చెందినోడు. చెప్పండి ఏంటి? చూడండి, మొత్తం బెన్యామీనందరూ ఆ గోత్రములో ఉన్నటువంటి మొత్తం లక్షలాది మంది ఉన్న ఈ బెన్యామీలందరినీ కూడా దావీదు ఏం చేశాడు తెలుసా? సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవడో తెలియదు. ఈ షిమి ఏ గోత్రం చెందినాడు? బెన్యామీను గోత్రం చెందినాడు. అర్థమవుతుందా? ఇప్పుడు తన సాత్విక మూలాన ఓరకుండా దేవునికి అప్పగించిన మూలాన ఇప్పుడు లక్షలాది మంది ఉన్న బెన్యామీన్ అందరినీ కూడా దావీదు ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. నేను అడుగుతాను, ఎందుకంటే ఇశ్రాయేలీలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు కదా. సౌలు ఏ గోత్రానికి చెందినోడు? బెన్యామీను. చెప్పండి 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 చెప్పండి. బెన్యామీను గోత్రానికి చెందినోడు కదా. ఇప్పుడు సౌలు గారు చనిపోయిన తర్వాత, దావీదు గారు రాజు అయిన తర్వాత బెన్యామీలందరూ ఏమనుకున్నారు తెలుసా? ఒరే బాబు, దావీదు గారు రాజు అయ్యాడు, మన బెన్యామీలందరినీ ఏం చేస్తాడు దావీదు గారు? అనగదొక్కేస్తాడు రా బాబు, పైకి లేవనివ్వడరా బాబు, మనల్ని నాశనం చేసేస్తాడు రా బాబు అని బెన్యామీను ఆలోచన కలిగి ఉంటే, నిజంగా నేను అంటాను, షిమీని గనక దావీదు గనక ఏదైనా చేసి ఉంటే బెన్యామీన్ అనుకున్న దాన్ని దావీదు గారు నిజం మాట్లాడండి, నిజం చేసేసినట్టు అవుతుంది కదా. కొన్ని సమయాల్లో ఎదురు వ్యక్తులను మనం పద్దాక అటువంటి వ్యక్తి కాకపోయినా, అటువంటి దానం నువ్వు కాకపోయినా ఏం చేస్తారు? నిజంగా కదా. సరదాగా ఒకరోజు నేను ఒకసారి చెప్పాను చాలా సందర్భాల్లో. ఒక ఇంట్లో దొంగపడ్డాడండి ఒక కుటుంబంలో, భార్య భర్తలు ఇద్దరు. మొత్తమే దొంగ పట్టుకుని భార్యకి అప్పగించాడు. ఎప్పించి వెళ్ళిపోయి వెళ్ళాలి కదా. ఏవోయ్ గట్టిగా పట్టుకోక ఆడు కరుస్తాడు అన్నాడంట. ఇప్పుడు దొంగ ఏం చేశాడు? కరిసి ఏం చేశాడు? అది మరి ఆవిడే ఆలి కాదు, అప్పుడప్పుడు మనం చేసే పని అదే. ఇప్పుడు బెన్యామీలు ఏమనుకున్నారంటారు? బాబు, దావీదు గారు రాజు అయ్యాడు కాబట్టి ఈ బెన్యామీలు అందరూ ఏమనుకున్నారంటే, వీడు మనల్ని తొక్కేస్తాడు రాబోయే, మనల్ని అందరినీ చంపేస్తాడు, వీడు బతకనివ్వడు అనుకున్నాడు. ఇప్పుడు షిమీ గాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని దావీదు గారిని ఏం చేస్తాడు? రాని మాటలంటే నేను అన్న దావీదు ఎలా పడుతున్నాడంటే, మనమైతే పడం వేచి రక్త విజయం. అమ్మ నీ చెప్పే పాయింట్ మీరు ఆలోచించండి. అలా అనుకున్నారు కానీ భయపడ్డారు. కానీ దావీదు దేవుని మీదే భారం వేసి అతడు షిమీ పట్ల చూపిన ఏమండి ఆ సాత్వికం కావచ్చు, ఆ ఓర్మి కావచ్చు, బెన్యామీను గోత్రములో ఉన్న వారందరూ దావీదు గారికి జీవితాంత కాలము కూడా అండగాను సపోర్ట్గా నిలిచిపోయారు. చెప్పండి కొట్టండి.